वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्री गुरुभ्यो नमः। కృష్ణ అనేటువంటి శబ్దము ఆనందానికి అర్థంగా చెప్తారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అంటే మూగవాడితో కూడా మాట్లాడించడం, పంగుం లంఘయతే గిరిం అంటే కాలు లేనటువంటి వాడు కూడా, కుంటివాడు కూడా కొండలు పర్వతాలు కూడా ఎక్కుతారట కృష్ణ నామ స్మరణ చేయడం వల్ల. అంతటి మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి తత్వము కృష్ణ తత్వము. దశావతారాల్లో మనకి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన ఇత్యాది అవతారాలన్నీ కూడా ఉన్నాయి. వాటిలో అవన్నీ పూర్ణావతారాలు కావు. కృష్ణావతారము పరిపూర్ణ అవతారము. అవతారము అంటే అవతరించుట, అంటే పైనుంచి దిగివచ్చుట అని అర్థం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాః అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో ఆయనే స్వయంగా చెప్పాడు. ధర్మోద్ధారణ కోసం భగవంతుడు దిగి వస్తాడు. దేవకీనందనుడని, యశోదానందనుడని, గోకుల ప్రియుడని, అర్జునుడికి బావ అని, ఇవన్నీ కూడా ఆయన లీలల్లో భాగం. మానవులం మనం జన్మ ఎత్తితే కర్మను ఆధారం చేసుకొని జన్మ ఎత్తవలసి ఉంటుంది, కర్మ ఫలితంగా జన్మ ఎత్తవలసి ఉంటుంది. కానీ భగవంతుడు ఆయన అవతరిస్తాడు. ఎందువల్ల అవతరిస్తాడు అంటే ధర్మాన్ని ఉద్ధరించడం కోసం. గోవులను ఉద్ధరించడం కోసం గోపాలకుడుగా పుట్టాడు. కృష్ణ పరమాత్మ నారాయణ తీర్థుల వారు తరంగాలు చేస్తూ కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం అంటూ ధీరం, ఆయన ధీరుడు అంటే ధైర్యవంతుడు. సకల వేద సారం, ఆయన వేదముల యొక్క సారమునే తన జీవనముగా నడిపించుకొని చూపించినటువంటి వాడు. సమస్త యోగి తారం, యోగులందరినీ తరింపజేసినటువంటి వాడు. భవజలది పారం, సంసార సాగరాన్ని తేలికగా దాటించగలిగేటువంటి వాడు. అటువంటి కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడిగా చేసినటువంటి లీలలు అత్యద్భుతం. భాగవతం అంతా కూడా చాలా విభాగం, దాంట్లో మనకి ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కృష్ణ లీలలు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్ళల పాలు పెరుగు మననీయడమ్మా అని గోపికలందరూ వచ్చి యశోదకి చెప్పారు. పోయదము ఎక్కడికైనను మా అన్నల సురభుల మంజులవాణి. కాబట్టి ఎవరన్నా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వాళ్ళని పంపిస్తారు, కానీ మేమెక్కడికన్నా వెళ్ళిపోతామంటారా? ఊరికే ఉత్తిదే అంటే వాళ్ళు వెళ్ళరు. కృష్ణుణ్ణి కట్టివేస్తే దామోదర లీల అంటారు దీన్ని. దామము అంటే తాడు, ఉదరము అంటే ఉదరానికి కట్టివేసింది యశోద. సమస్త లోకాలలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా పాశానికి కట్టేటువంటి పరమాత్మ తాను ఒక తాడుకు కట్టుబడతాడా?
పడ్డాడు. ఎందువల్ల పడ్డాడు? ఆ తల్లికి తన మీద ఉన్నటువంటి ప్రేమ కోసం పడినట్టుగా నటించి ఆ రోగులతో సహా వచ్చేసి పాక్కుంటూ చిన్నపిల్లవాడైనటువంటి కృష్ణ పరమాత్మ చెట్లలో ఉన్నటువంటి శాపవశాత్తు ఉన్నటువంటి గంధర్వులకి శాప విమోచనం కలిగించాడు. పూతన సంహారం, రాక్షస సంహారం చిన్నతనం నుంచే ప్రారంభం చేసి కురుక్షేత్ర సంగ్రామం నాటికి ఎవరెవరైతే రాక్షసులు ఉన్నారో వారందరినీ అడ్డు తొలగించాడు. మిగిలిన అందుకనే ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం అభియోధ వీరాన్ మయా హతాం త్వం జదిమార్గనిష్ట అంటాడు అర్జునుడితో. నువ్వేంటయ్యా చంపేది వీళ్ళని, వీళ్ళందరినీ ఎప్పుడో చచ్చిపోయారు వీళ్ళందరూ అని. కురుక్షేత్ర సంగ్రామం నాటికి ధర్మానికి అడ్డు తగులుతున్నటువంటి పోతన, కంసుడు ఇత్యాది రాక్షస సంహారం అంతా చేసుకుంటూ వచ్చి త్రేతాయుగంలో అండి రాక్షస లోకం వేరు, దేవలోకము మనుష్యలోకము వేరు. ఆ తర్వాత కృతయుగంలో, ఆ తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి రాక్షసులు మనుషులు అందరూ కూడా భూమి మీదే ఉండడం మొదలుపెట్టారు. ద్వాపర యుగం వచ్చేటప్పటికి రాక్షసత్వము దైవత్వము ఒక కుటుంబానికి వచ్చేసాయి. కౌరవ పాండవులు కలహం వల్ల ఏర్పడింది. కలియుగంలో మనిషిలోకే వచ్చేసాయి. ప్రతి మనిషిలో దివ్య లక్షణాలు, దైవీ సంపద, అలాగే రాక్షస ప్రవృత్తి కూడా అప్పుడప్పుడు పొడచూపుతూ ఉంటుంది. కలియుగంలో రాక్షసులకు శరీరం లేదు. భగవంతుడు బ్రహ్మగారు వారికి ఇచ్చిన వరం ఏంటంటే మానవుల మనస్సుల్లో మీరు ఉండండి అని వరం ఇచ్చాడు. అందువల్ల రాక్షసులంతా మానవుల మనస్సుల్లో ఉంటుంటారు. రాక్షసత్వం అప్పుడప్పుడు ప్రబలుతూ ఉంటుంది. దాన్ని ప్రబలనీయకుండా తొక్కి పట్టి మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పైకి తీసుకురావడానికి అత్యద్భుతమైనటువంటి కృష్ణ తత్వం మనకి పనిచేస్తుంది. అధరం మధురం, పదనం మధురం, హసితం మధురం, చరితం మధురం, గమనం మధురం, మధురాధిపతి అఖిలం మధురం అన్నారు. ఆయన ఏది చేసినా మధురంగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. బాలకృష్ణుడిగా లీలలు చేసిన, గోపికలందరినీ సమ్మోహపరిచిన, రామోత్కంఠ గోపికల్ భయమునన్ కంసుండు వైక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్యరుపతులు ప్రేమన్మీరలు భక్తి మేమని నారదుల వారు యుధిష్ఠుడితో చెప్తారు. ఒకనొక సందర్భంలో, కృష్ణుడు అంటే ఏమనుకుంటున్నావయ్యా, ఎవరు ఏ విధంగా ప్రార్థన చేసినా వారిని కరుణిస్తాడు, వారిని కటాక్షిస్తాడు. గోపికలంతా కేవలం కామం దృష్టితోనే ఆయన కోసం వెతుకులాడారు. నిరంతరము ఆయన నామస్మరణ చేశారు, ఆయన గురించే ఆలోచించారు. భయమునన్ కంసుండు, ఎప్పుడు వచ్చి చంపుతాడో అనే భయంతో నిరంతరము కృష్ణనామస్మరణ చేశాడు కంసుడు. ఇటువంటి కంసుడిని కూడా ఉద్ధరించాడు. వైక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు, వైరం పెట్టుకొని శిశుపాలాదులు ఆయన మీద దుర్భాషలాడటం, వైరభావంతో జీవనం గడిపారు ఆయన గురించి ఆలోచిస్తూ. ప్రేమన్మీరలు భక్తి మేము అంటారు నారదుల వారు. మీరు అంటే అక్కడ పాండవులంతా వారి కుటుంబ సభ్యులుగా ఒక బావగా భావించి ఆయనతో నవవిధ భక్తి మార్గాల్లో మనకు చెప్తారు కదండి. శ్రవణం, కీర్తనం, మరణం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సఖ్యం చేస్తే ఒక ఆత్మీయ బంధువుగా సఖ్యం చేశారు పాండవులు. అందువల్ల భీష్ముల వారంటారు, యుద్ధ పర్వంలో మనకి పంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయన్ని చూడ్డానికి వెళ్తారు. వెళ్తే భీష్ముల వారంటారు యుధిష్ఠిరుడితోటి, నాయన యుధిష్ఠిర, పాండవ పక్షానికి విజయం ఎందుకు వచ్చిందో తెలుసా? కృష్ణుడు మీ పక్షాన ఉన్నాడు కాబట్టి మీకు విజయం వచ్చింది అన్నారు. అని ఆయనే మళ్ళీ అన్నారు, ఆయన మీ పక్షాన ఎందుకున్నాడో తెలుసా? మీ బంధువు కాబట్టి, మీ బావ కాబట్టి ఆయన లేడు, బంధుత్వాలు ఆయనకి లేవు. ధర్మము మీ వైపు ఉన్నది కాబట్టి ఆయన మీ దగ్గర ఉన్నాడు. అందుకనే ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత అనేది కారణం. అది
ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర విజయోర్భూతి ధ్రువాణి తిర్మ తిర్మమ. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉండి తీరుతుంది. కృష్ణతత్వం ఆ పరమేశ్వరుడిది, ఆ పరంధాముడిది, ఆ మహాత్ముడిది, ఆ భగవానుడిది లీల విశేషమైనటువంటిది. ఒక్కసారి నమస్కరించినంత మాత్రం చాలు తన యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణాలతో మనందరినీ కూడా తరింపజేస్తాడు. ఈవేళ అటువంటి మహానుభావుడు అవతరించినటువంటి రోజు. పుట్టినరోజు అని చెప్పుకోకూడదు, మనం వాడుకలో చెప్తూ ఉంటాం పుట్టినరోజు 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 అని. కానీ సకల జగత్తులను ఉద్ధరించడానికి, సకల మానవాళికి శ్రేయస్సు కలిగించడానికి ఆయన ఈవేళ భూమి మీదకి అవతరించినటువంటి రోజు ఈ అష్టమి. దీన్ని కృష్ణాష్టమి అంటున్నాం మనం. బాలకృష్ణుడుగా ఎన్ని లీలలు చేశాడో అలాగే మనకి భారతం అంతా కూడా, భాగవతం అంతా భక్తి మార్గాన్ని చూపిస్తుంది. భక్తిలో ఉండదలిచిన వారికి కృష్ణ పరమాత్మ ధ్యానం చేస్తే, మీరాబాయి కథలు చాలా ఉన్నాయి, భక్తుల కథలు, కృష్ణ పరమాత్మ కథలు. మనకి సమయాభావం అవుతున్నది కనుక మరిన్ని విషయాలు ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ కథలు, భక్తుల విషయాలు చాలా ఉన్నాయి. భక్తి భావం అంతా కూడా, భాగవత తత్వం అంతా కూడా కృష్ణ పరమాత్మని ధ్యానించటం, స్తోత్రించడం. తిరిగించెప్పడు శంకుచక్క కథములు చేదోయి సందిప్పడు ఏ పరివారం చేరడు అభ్యర్థి మన్నింపడని ఆయన అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు భగవంతుడు భక్తుల్ని కాపాడటం కోసం. అలాగే ఈ వేల్టికి కూడా లక్షల మంది చదువుతూ, లక్షల ప్రతులు ముద్రించబడుతూ, ప్రతి ఒక్క దేశంలో సుమారుగా 80-90 దేశాల పైగా చదువుతున్నటువంటి గ్రంథము భగవద్గీత. ఆ భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకంగా, ఒక ఆధ్యాత్మిక మనోవికాస సాధనగా, ఒక మానవాళికి ఉపయోగపడేటువంటి ప్రకరణముగా, ఒక మనస్సును నియంత్రించుకోగలిగినటువంటి సూక్తులను సూత్రాలను ప్రతిపాదించేటువంటి ఒక పుస్తకంగా భగవతత్వాన్ని జోడించి భక్తిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని బోధించేటువంటి ఒక భక్తి మార్గాన్ని ప్రతిపాదించేటువంటి ఒక పుస్తకంగా, గ్రంథంగా మనకు అందించాడు ఆ కృష్ణ పరమాత్మ. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారో సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి దృఢాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్తస్సమే ప్రియ అన్నాడు. ఒక్కొక్క పదము భగవద్గీతలో, ఒక్కొక్క పదము మనకి విశేషమైనటువంటి అర్థము తెలియజేస్తూ మన ప్రవృత్తుల్ని నియంత్రించుకుంటూ, మనకున్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అరిషడ్వర్గాలని నియంత్రిస్తూ ఆధ్యాత్మికంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, అభ్యున్నతిని సాధించడానికి కృష్ణనామస్మరణ మనకి తప్పకుండా ఉపయోగపడుతుంది. అందరికీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ, ఆ కృష్ణ పరమాత్ముడి దివ్యమైనటువంటి అనుగ్రహం మనందరి మీద ప్రసరించి మనందరం కూడా త్వరగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి నుండి బయటపడి సుఖ సంతోష ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో తొలతూగాలని ఆ కృష్ణ పరమాత్ముడికి నమస్కరిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వహణ బృందానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పాలి. స్వస్తి.